నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రజల కోసం ప్రాణదానం పోసిన పోలీస్ అధికారిగా ఉమేష్ చంద్రను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువరని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ ఆయన మనకు అందించిన వారసత్వం వంటిదని కొనియాడారు. దివంగత ఐపీఎస్ అధికారి చదవడ ఉమేష్ చంద్ర 26వ వర్ధంతి కార్యక్రమం గురువారం తెనాలి చెంచుపేటలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనోహర్ మాట్లాడుతూ ప్రజాసేవే పరమధర్మం అని చంద్రవాడ జీవితం చాటి చెప్పిందని, ఆయన చరిత్ర నేటి పోలీసు అధికారులకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని అన్నారు. ధైర్యానికి పర్యాయ పదంగా అరాచక శక్తులను అణచివేశారని అన్నారు. ఫ్యాక్షన్ గడప గడపలో ప్రజల మనిషిగా గుర్తింపు పొందగలిగారని తెలిపారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి ఆయుధం లేకుండా సాయుధ నక్సలైట్లకు ఎదురు వెళ్లడం ఉమేష్ చంద్ర ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు. ఆఖరి శ్వాస వరకు తన పోరాటం ఆపలేదని అన్నారు. బుల్లెట్లు శరీరాన్ని చిన్నరం చేసినా నక్సలైట్లను నిలవరించే ప్రయత్నం చేశారని తెలిపారు. కేవలం మృత్యు మాత్రమే ఆయన సాహసాన్ని నిలవరించగలిగిందని, ఆ క్షణాలే పోలీస్ చేతుల్లో అమరగాథగా నిలిచాయని అలపాటి వివరించారు. ఉమేష్ చంద్ర సతీమణి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ చదవడ నాగరాణి మాట్లాడుతూ నిజాయితీ పరుడైన ఒక పోలీస్ అధికారిని ప్రజలు ఎప్పటికీ ఉంచుకుంటారనడానికి ఈ వర్ధంతి కార్యక్రమమే నిదర్శనమని అన్నారు. స్వచ్ఛందంగా నివాళులర్పించేందుకు తరలి వచ్చిన ప్రజలకు చంద్రవాడ కుటుంబీకురాలిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ తన తండ్రి నుంచి దివంగత ఉమేష్ చంద్ర గురించి తెలుసుకుని ప్రేరణ పొందినట్లు తెలిపారు. తెనాలి డిఎస్పీ జానథన్ మాట్లాడుతూ పోలీస్ అంటే ఎలా ఉండాలన్న దానిని ఉమేష్ చంద్ర చూపారని, ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది అదే బాటలో పయనిస్తే ప్రజల మెప్పును పొందగలుగుతారని అన్నారు. ప్రత్యేకించి ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్న కాలంలో ఆయన దగ్గర పనిచేసిన అధికారులు చెప్పిన మాటలు ఆహుతులను ఆలోచింపజేశాయి. కార్యక్రమ తొలుత నాదెండ్ల, అలపాటి, చంద్రవాడ తదితరులు ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చిన్నారుల నుండి గౌరవంగా స్వీకరించారు. సభా కార్యక్రమం తదుపరి కలెక్టర్ నాగరాణి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పుర ప్రముఖులు, పోలీస్ సిబ్బంది ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో చంద్రవాడ కుటుంబీకులు భుజంగరావు, క్రాంతి, ఉమేశ్వరరావు, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, కోస్తా జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సాపురం, చెన్నైల మధ్య వందే భారత్ రైలు త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. అత్తిలి రైల్వే స్టేషన్లో 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకొచ్చామని, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ను 25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతుందని వివరించారు. స్వదేశీ, విదేశీ మద్యం, కార్పొరేట్ కంపెనీ లాభాల కోసం, ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం మద్యంతో గ్రామాలు ముంచేస్తూ గీత కార్మికుల పొట్టలు కొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగ నరసింహమూర్తి హెచ్చరించారు. గురువారం భీమవరంలో ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ ఆధ్వర్యంలో వందలాది మంది గీత కార్మికులు భీమవరం ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. తొలుత పాత బస్టాండ్ నుండి మెయిన్ రోడ్డు రాము స్వీట్స్ మీదుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకొని అక్రమ బెల్ట్ షాపును రద్దు చేయాలని, ఉపాధి కోల్పోయిన గీత కుటుంబాలను ఆదుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు కడలిపాండ్ అధ్యక్షత వహించారు. ఎక్సైజ్ సిఏబి బలరామరాజుకి వింతి పత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ అక్రమ బెల్ట్ షాపులపై ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి ఇచ్చిన మాట ఎందుకు అమలు చేయడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆదరణ పథకం వెంటనే ప్రారంభించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. వృత్తిలో ప్రమాదాలు తగ్గించేందుకు సేఫ్టీ మోక్లు వెంటనే ఇవ్వాలని, దరఖాస్తు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని అన్నారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షులు బొక్క చంటి, మామిడిశెట్టి నాగభూషణం, సహాయ కార్యదర్శులు దాసరి సూరిబాబు, బొంతు శ్రీనివాస్, కాగిత రాధాకృష్ణ, జక్కంశెట్టి సత్యనారాయణ, తుంగా సాయిబాబు, ఎర్రింకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఈ 15 నెలల్లో గీత కార్మికు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కదా. మనకు ఉన్న గోసీని కూడా ఈ ప్రభుత్వం పీకేస్తా ఉంది. అంతట ప్రమాదంగా ఉన్న వృత్తిని ప్రాణాలకు తెగించి వృత్తి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటే గీత కార్మికులు కళ్ళు అమ్మకాలు లేకుండా ఊరు వాడ బెల్ట్ షాపులు పెట్టించి కళ్ళు అమ్మకాలు దారుణంగా దెబ్బతీసింది ప్రభుత్వం.
ప్రభుత్వం పెద్దలకే లక్షల కోట్ల ఆదాయం కావాలి, సిండికేట్లకు ఆదాయం కావాలి, మద్యం కంపెనీలకు ఆదాయం కావాలి. పోయేది ఎవరు? కొల్లిగీత కార్మికులు పొగ పెట్టి పొమ్మంటున్నారు. ఊరు వాడ పేరు జవులు పెట్టి కళ్ళమ్మకాలు లేవు, మనంతట మనమే ఉత్తుని వదులుకోమని చెప్తా ఉంది ప్రభుత్వం. అయ్యా చంద్రబాబు గారు, ఎన్నికల ముందు ఏం వాగ్దానాలు చేశారు, ఏమి అమలు చేశారు? ఇప్పటికైనా మీరు స్పష్టంగా చెప్పండి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ పురోగతి సూచిక వెర్షన్పై ప్రజాప్రతినిధులు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మక్కా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చెందడానికి ఎటువంటి సదుపాయాలు అవసరమో అధికారులు గుర్తించాలని కోరారు. ప్రభుత్వం పిల్లల నుండి వృద్ధుల వరకు అందజేస్తున్న సదుపాయాలు తెలియచేయాలని, అవసరాలను తెలుసుకోవాలని కోరారు. మనం గ్రామాల్లో సెక్రటరీ గారి నుంచి సర్పంచ్ వరకు కూడా ఆ గ్రామాల్లో పేదలు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. అదే రకంగా ఆ గ్రామంలో మౌలిక సదుపాయాల గురించి కూడా సెక్రటరీ గారు, సర్పంచ్ గారు అక్కడ పరిశీలించి ఆ గ్రామానికి ఏం కావాలి, ఆ ప్రజలకు ఏం కావాలి, ఆ గ్రామాన్ని మనం ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు మనకి అంగన్వాడీ స్కూల్ పిల్లల కానించి వృద్ధుల వరకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమాలు మనందరం కూడా గ్రామాలకు తీసుకెళ్ళాలి. మనం ఆ గ్రామంలో ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలి, ఇంకా మనం వాళ్ళకి ఏం కావాలో చూడాలి అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరందరూ కూడా సెక్రటరీలు కానివ్వండి, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మన ఎంపీటీసీలు, సర్పంచులు కానివ్వండి, అందరూ కూడా ఆ గ్రామాల్లో పర్యటించి వాళ్ళకి ఇంకా ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలన్నటువంటి నినాదంతో ఈరోజు మీరందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంపీడీఓపీ శామ్యూల్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం 9 లక్ష్యాలు నిర్దేశించిందని తెలిపారు. వాటిని సాధించడం ద్వారా గ్రామాలు సౌకర్యవంతమైన అభివృద్ధి చెందిన గ్రామాలుగా రూపుదిద్దుకోగలవని అన్నారు. లక్ష్యాల సాధనకు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు తగు సలహాలు అందించాలని కోరారు. మండల ఉపాధ్యక్షులు సుంక నాగేశ్వరరావు, కొనకల విజయ నిర్మల, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. అంటే మనం గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. కానీ మనం దాన్ని పర్టికులర్గా ఐడెంటిఫికేషన్ జరగదండి. ఏంటంటే మనం ఉదయం రేసిన కాడి నుంచి శానిటేషన్ స్టార్ట్ చేసి రాత్రి వీధి దీపాలు వేయడం వరకు కూడా మన గ్రామ పంచాయతీలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి అంతటికీ కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్గానే చూస్తాం తప్ప ప్రజలకు మెరుగైన సేవలు ఇంకా అందించడానికి మనం ఏమి చర్యలు తీసుకోవాలి, అందుకు ఎట్లా ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద గ్రామ పంచాయతీ స్థానిక ఏరియాలో ఉన్నటువంటి అవసరాలను గుర్తించుకొని, అంటే ఇవాళ ఈ ఊరికున్న అవసరం పక్క ఊరికి ఉండదండి, అలాగే ఈ మండలంలో ఉన్న అవసరాలు పక్క మండలంలో ఉండవు. మండలానికి, గ్రామానికి, రాష్ట్రానికి అవసరాలన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి మీద కూడా ఒక స్టడీ చేసి దాదాపుగా ఐక్యరాజ్య సమితిలో 189 దేశాలు అధినేతలు మన ప్రధానమంత్రి గారితో సహా అటెండ్ అయ్యి కొన్ని గోల్స్ నిర్దేశం చేసుకున్నారండి. ఆ గోల్స్ 17 సస్టైనబుల్ గోల్స్లో 9 గోల్సే మాత్రం మనం తీసుకున్నాం మన ఆంధ్రప్రదేశ్లో. అంటే కొన్ని ప్రాంతాలకి కొన్ని గోల్సే ఉపయోగపడతాయి. ఆ 9 గోల్స్లు, ఆ 9 థీమ్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటామండి. ఆ 9 థీమ్స్లో ఏది చేసినా మనం పేదరికాన్ని నిర్మూలించాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు అందజేయాలి. ఈ సౌకర్యాలు అందజేయడం, ఈ పేదరిక నిర్మూలనకి, అలాగే అభివృద్ధి చేయటం గ్రామ పంచాయతీలని, ఈ అన్నింటికి కూడా
కొన్ని డిపార్ట్మెంట్లు, లైన్ డిపార్ట్మెంట్లు సపోర్ట్ లేకుండా ఏది జరగదండి. సపోజ్ ట్రాన్స్కో ఉంది, వాళ్ళు నిరంతరము ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉంది, నిరంతరము కూడా వాటర్ కలెక్షన్ చేయాలి. మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రజలకి నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ఉండాలి. అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉంది, బాలింతలకి, శిశువులకి, ఉమెన్ మహిళలకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య సంరక్షణ, రక్షణ ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత వాళ్ళది. అలాగే మన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంది మనది. మనం సైడ్ కూడా డెవలప్మెంట్, మనం మౌలిక వసతులు కలగజేయటం గ్రామాల్లో మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ద్వారా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో గుర్తించి మన ప్రజాప్రతినిధుల ద్వారా, మనకు ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల ద్వారా అక్కడ ఉన్నటువంటి అవసరాలను మనం గుర్తించుకుని రోడ్లు అనగా, డ్రైన్స్ అనగా, బిల్డింగ్స్ అనగా, కలవర్స్ అనగా ఇలాంటివి నిర్మించుకోవాలి మనం. అత్తిలి మండలం మంచిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేలపాటి వెంకటరమణకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. నేషనల్ టీచర్స్ ఎడ్యుకేటర్ ఎక్సలెన్స్ జాతీయ అవార్డు వెంకటరమణకు ఇస్తున్నట్లు ఆ సంస్థ వారు ప్రకటించారు. గ్లోబల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు 2025 ప్రధానోత్సవంలో భాగంగా ఢిల్లీలో అవార్డును వెంకటరమణ తీసుకుంటారని తెలిపారు. వెంకటరమణ ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2019లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందారు. అత్తిలి మదర్ మెరిసిల్లా స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి పాస్టర్ జాన్ గులోరియస్, కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి, ప్రిన్సిపాల్ సిస్టర్ ఫీలీ కురియన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను చాటుతూ వారి సేవలను, జ్ఞానాన్ని పంచుకొని విద్యార్థులందరూ గురువు పట్ల ప్రేమ, గౌరవం, భక్తి కలిగి ఉండాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Let us invite our troop of bright stars. Happy Teachers Day, Happy Teachers Day, kind of life, you are a gift from God. Mama. దేవుడిలా ఆ హృదయంలో నిలవైనారు, అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు. సంవత్సరాలు చదువుకున్నాను నేను. ఎవరైనా 12 సంవత్సరాలు చదువుతారు. నేను ఎల్కేజీ 2 times చదివాను. నేను 13 సంవత్సరాలు చదివాను నేను. ఇట్ వాజ్ ఎమోషనల్ జర్నీ కమింగ్ ఫ్రమ్ దట్ గేట్ టు దిస్ సీట్. అంటే ఒక సొంత ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఒక ఎమోషనల్ రైడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ ద లవ్ వాట్ టీచర్స్ హ్యాస్ షోడ్. నేను స్కూలింగ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయింది, తర్వాత ఇంజనీరింగ్ అయింది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెంగళూరులో చేశాను. నేను 1.5 lakh per month నేను రిక్రూట్ అయ్యాను. నేను చాలా మంది అడిగారు, ఇంత కమ్యూనికేషన్ బాగుంది. 18 కంపెనీస్లో స్ట్రైట్ అవే రిక్రూట్ అయ్యాను నేను. చాలా మంది అడిగారు, కమ్యూనికేషన్ చాలా బాగుంది, ఏంటి మీ ఫౌండేషన్ ఏంటి, మీ స్కూల్ వల్ల, మీ కాలేజ్ వల్ల ఎక్కడి నుంచి మీకు ఈ ఫౌండేషన్ వచ్చిందంటే వాళ్ళందరికీ ప్రౌడ్గా చెప్పాను నేను మా స్కూల్ బట్టి నాకు ఈ ఫౌండేషన్, మా స్కూల్ పేరు ఏంటంటే మదర్ మెరిసిల్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాను నేను. ఒకసారి బాలగంగాధర్ తిలక్ గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు పిఎం అవుతారా, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అవుతారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవుతారా, లేకపోతే ఏ మినిస్టర్ అవుతారు అని ఒక క్వశ్చన్ ఆయన అడిగితే బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒక పిఎంను చేయగలిగిన, ఒక డిఫెన్స్ మినిస్టర్ని చేయగలిగిన, లేకపోతే ఏ మినిస్టర్ చేయగలిగిన ఒక ఉపాధ్యాయుడిని నేను అవుతాను, ఒక టీచర్ని అవుతాను. టీచర్ క్యాన్ మౌల్డ్ ఇంటూ ఎనీథింగ్, ఎనీవన్ ఇంటూ ఎనీథింగ్ అని ఒక టీచర్ యొక్క గ్రేట్నెస్, గొప్పతనాన్ని చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. Dear sister, Principal Sister Philly and all our dear sisters, my dear teachers and my dear students and parents. Today we are really happy. Are you happy? Yes. My dear children, what is the speciality of today?
Teachers Day. Tomorrow we are supposed to celebrate. September 5th is the Teachers Day. Tomorrow will be holy day, so we are celebrating today Teachers Day. What is behind it? How we are celebrating? Because Sarvepalli Radhakrishnan, a great teacher, scholar and philosopher, he was the former President of India. In his name, we celebrate the Teachers Day because he was a great teacher, and on behalf of him, we all are remembering and loving our teachers. We have to express our honor and love towards our teachers. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అత్తిలిశివ రామన్నపేటలో గణపతి ఆలయం వద్ద అఖండ అన్న సంరమణను జరిపారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అదే కార్యక్రమంలో లడ్డూ పాట కూడా ఉంటుందండి. సోమవారం 9 గంటలు స్కూల్ వారు 4,000 రూపాయలు, పెరుపల్లి హరి గారు 3,000 రూపాయలు, ఇష్టం చెట్టు తణుకు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలో గురువారం టీచర్స్ డేను అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి జగదీష్ మాట్లాడుతూ, విద్యార్థికి గురువు ఒక దీపం లాంటి వారని, దీపం ఎలా అయితే ఫలాపేక్ష రహితంగా వెలుగును ప్రదర్శించి తిమిరాన్ని వెళ్ళగొట్టి పడుతుందో, అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నటువంటి సందేహాలు అనే తిమిరాన్ని పోగొట్టి మంచి నడవడికతో మంచి సంస్కారంతో ముందుకు నడిపేవారని వివరించారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారంతో అలంకరించారు. ఉపాధ్యాయులకు ఆటల పోటీ నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. విద్యార్థులు ఆటపాటలతో ఉపాధ్యాయులను ఆనందింపజేశారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి స్కూల్ కరస్పాండెంట్ అనుపతి ప్రకాష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థలో 25 ఏళ్లుగా ఉపాధ్యాయునిగా పనిచేసిన గౌరీ సుబ్బలక్ష్మిని సన్మానించి 25,000 నగదును అందజేశారు. పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులను సత్కరించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మంజరి తదితరులు పాల్గొన్నారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో ఓనం పండుగను ఘనంగా జరిపారు. కేరళ ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఓనం విశిష్టతను తెలిపే రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ అనుపతి ప్రకాష్ రావు, డైరెక్టర్ మంజరి, కేరళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఎన్ఎల్లో SDDC 4.0 సర్వేలో భాగంగా గురువారం క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ 4 PSCల MLHPలకు నిర్వహించారు. కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ గురించి డెంటల్ వైద్యులు డాక్టర్ కమల్ షా, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లో గైనకాలజిస్ట్ డాక్టర్ లేవట్ల దేవి శిక్షణ అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ KMR కిషోర్, POU నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలక్ష్మి, జిల్లా ఎపిడెమాలజిస్ట్ గాత్ర సుభాష్, డాక్టర్ మోనికా, డాక్టర్ భారతి, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి మహోత్సవంలో భాగంగా తణుకులో కొచ్చలవారి వీధిలో నెలకొల్పిన భారీ గణనాథులు గురువారం నిమజ్జనం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గణపతి ప్రతిమ నుంచి మేళతాళాలు, బాణసంచ కాల్పులు, డప్పు వాయిద్యాలు, విచిత్ర వేషధారణ నడుమ పట్టణంలో ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. గణపతి ప్రతిమను కాలువలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి సమర్పించిన లడ్డూ ప్రసాదాన్ని వేలంపాట నిర్వహించగా ఒక భక్తుడు 81,000కు పాడుకొని సొంతం చేసుకున్నాడు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.